పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఇవాళ జరగనుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తంగా 15 వార్డులుండగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఏఐఎఫ్బీ 1 గెలుచుకున్నాయి. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కే చైర్మన్ పదవి దక్కనుంది. అయితే చైర్మన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఇద్దరి మధ్య పోటీ ఉండడంతో నిన్న చైర్మన్ ఎంపిక పూర్తి కాలేదు. ఇవాళ పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరిందని సమాచారం. ఉదయం 11:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కౌన్సిలర్ సభ్యులు. బిరుదు కృష్ణను సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఇవాళ జరగనుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తంగా 15 వార్డులుండగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఏఐఎఫ్బీ 1 గెలుచుకున్నాయి. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కే చైర్మన్ పదవి దక్కనుంది. అయితే చైర్మన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఇద్దరి మధ్య పోటీ ఉండడంతో నిన్న చైర్మన్ ఎంపిక పూర్తి కాలేదు. ఇవాళ పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరిందని సమాచారం. ఉదయం 11:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కౌన్సిల్ సభ్యులు. బిరుదు కృష్ణను సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఇవాళ జరగనుంది. ఎన్నికకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో ఉన్నారు. భాస్కర్, స్వాతి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది నిన్న వాయిదా పడింది. కోరం లేక వాయిదా పడింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది. 15 స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక ఇండిపెండెంట్ బీజేపీ ఒకరు, బీఆర్ఎస్ ఒకరు విజయం సాధించారు. అయితే ఇక్కడ గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఒక గ్రూప్ వార్ అనేది ఉంది. అక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, తర్వాత మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లి కుమారుడు బిరుదు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఒక క్యాంపు రాజకీయాలు అయితే నడిచినట్టుగా ప్రస్తుతం అవుతున్న సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న చైర్మన్ విషయంలో తనకే కావాలని చెప్పేసి మాజీ సర్పంచ్ అంతటి పుష్పలతను చైర్మన్ చేయాలని చెప్పేసి అన్నయ్య గౌడ్ పట్టుబట్టినట్టయితే సమాచారం ఉంది. ఆయన మంత్రి శ్రీధర్ బాబు కానీ, ఇటు ఎమ్మెల్యే విజయరమణారావు కానీ ఇద్దరికి సన్నిహితుడిగా పేరున్న అన్నయ్య గౌడ్ అన్నీ తానే అంటే బీఆర్ఎస్ జమానాలో ఒక అత్యంత నిర్బంధ పరిస్థితుల్లో కూడా ఆయన అక్కడ పార్టీ నిలబెట్టాడు. నేను కాబట్టి తనకు ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి ఆయన అలిగాడు అనేది ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు కృష్ణకు చైర్మన్ చేస్తానని హామీ ఇచ్చినట్టయితే ఆ హామీ నేపథ్యంలో తనకిచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి కృష్ణ మరోవైపు పట్టుబట్టడం, ఇటు అంతేగౌడ్ అటు కృష్ణల మధ్య నలిగిపోయిన ఎమ్మెల్యే ఎన్నికను వాయిదా వేయించారనేది ఒక ప్రచారం అయితే సాగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 12 గంటలకు తిరిగి పాలకవర్గం సమావేశం కానున్నది. అంతకంటే ముందు ప్రమాణ స్వీకారం, నిన్న ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం, ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్ను, వైస్ చైర్మన్ను ఎన్నుకునే అవకాశాలను అయితే ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు జోక్యంతో ఈ విషయం కాంప్రమైజ్ అయిందని అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం. బిరుదు కృష్ణనే మున్సిపల్ చైర్మన్గా కొనసాగిస్తారా, లేదంటే అంతటి పుష్పలతకు చైర్మన్ అవకాశం ఇస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలనున్నది. స్వాతి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సంపత్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఇవాళ జరగనుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తంగా 15 వార్డులుండగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఏఐఎఫ్బీ 1 గెలుచుకున్నాయి. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కే చైర్మన్ పదవి దక్కనుంది. అయితే చైర్మన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు.
ఇద్దరి మధ్య పోటీ ఉండడంతో నిన్న చైర్మన్ ఎంపిక పూర్తి కాలేదు. ఇవాళ పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరిందని సమాచారం. ఉదయం 11:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కౌన్సిల్ సభ్యులు. బిరుదు కృష్ణను సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.